అందరికీ హాయ్ అండి. ఈరోజు బెండకాయ నూపప్పు మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 7-8 ఎండుమిర్చిని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్ల పల్లీలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాంతోపాటుగా ఒక 10 మిరియాలు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లో నూపప్పు, తెల్ల నూపప్పు కూడా వేసేసుకోవాలి. దీన్ని కొంచెం వేగంగానే, నూనె లేకుండా వేగంగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. మిక్సీ మాత్రం కొంచెం పలుగ్గానే పట్టుకోవాలి. చూడండి, కొంచెం పలుగ్గానే మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, వేయించుకునే కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని కాగిన తర్వాత ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. చక్కగా వేగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇవి లేతగా ఉండటం వల్ల త్వరగానే వేగిపోతాయి. వేగిన వాటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా అలాగా వేయించేసుకోవాలి. ఇవి లేతగా ఉండటం వల్ల కొంచెం మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి మధ్య కట్ చేసుకున్నవి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగిని వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న మసాలాని, నూపప్పు మసాలా పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలయి తిప్పేసుకోవాలి. చూసారా, తయారైపోయింది బెండకాయ నూపప్పు మసాలా ఫ్రై. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాంబార్కి ఇది సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.